కానీ ఈ యుద్ధం నిజమైన యుద్ధంగానే మీకు కనబడుతుందా ట్రిపుల్ ఆర్ గారు? ఏ ఇబ్బంది? షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్న యుద్ధం అసలు కాదు, వీళ్ళిద్దరూ మిగతా ప్రతిపక్షాల వాయిస్ లేకుండా డైవర్ట్ చేయడానికే వీరిద్దరు ఫైట్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు. లేదు, అది తప్పు, 100% తప్పు. అది అర్థం లేని ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి అన్యాయం చేసిన మాట నిజం. అన్నట్టుగా దేవ సినిమాలో మోహన్ బాబుకి గోపాలరావు గారు చెప్పినట్టు ఆయన ఆస్తి పాస్తులో ఆస్తి ఆయనకి, పాస్తి చెల్లికి, నగా నట్రలో నగ ఆయనకి, నట్ర చెల్లికి, ఇలా ఆస్తి విభజన అంటే మరి అదనమాట. నిజమైన యుద్ధం అంటారు. కానీ విజయమ్మ గారి పరిస్థితి ఏంటి? పాపం ఆవిడకి అడగత్తెల్లో పోక చెక్కలాగా కొడుకు అంటే భయం, కూతురు అంటే వాళ్ళ మాలిన ప్రేమ. సో భయం ప్రేమల మధ్యన పాపం ఆవిడ నలిగిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు 175 వైనాట్ 175 టార్గెట్ గా మనం వెళ్ళబోతున్నామని ఒక సమర శంఖం పూరించారు. జనం కూడా అలాగే వచ్చారు, చాలా భారీగా వచ్చారు ఈరోజు. ఏమంటే జనం రాక ఏం చేస్తారండి? జనాలు రాకపోతే శిక్షలు వేసేస్తా ఉంటే ఏం చేస్తారు? ఇప్పుడు బస్సు ఇచ్చి, ఏసీ బస్సులు ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి, అందిచ్చి, 500 క్యాష్ ఇచ్చి, మరి ఇన్ని చేసినప్పుడు మనుషులు వస్తారు. ఈయనేదో ఆ సిలువ మీద నడుచుకుంటూ, మరి అంటే సిలువాకారంలో ఒక స్టేజ్ వేశారు, ర్యాంపు. ఎందుకంటే వాళ్ళు క్రేన్ షాట్లు వేసి మరీ చూపెట్టారు. మళ్ళీ ఆ ర్యాంపు కూడా మళ్ళీ 2 అంచెల సెక్యూరిటీ విధానాన్ని పెట్టి, అదే కంచె విధానాన్ని 2 అంచెల కంచెల నడుమ సిలువాకారంలో వేసిన ర్యాంపు మీద ప్రజలకి అభివందనలు తెలియజేస్తారు. అది కానీ భారీగా వచ్చిన జనం మధ్య కోలాహలంగా అధికారంలో ఉన్న పార్టీ ఒక సమర భారీగా తెచ్చుకున్న జనం మధ్య, భారీగా వచ్చినా కాదు, తెచ్చుకున్న. భారీగా వచ్చినా అంటే వాళ్ళ ఆ పీలర్లో చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది, భారీగా వచ్చారు. ఊరుగాని ఊర్లో, చిన్న ఊర్లో గొడవ కూడా జరిగినట్టుంది అక్కడ, మరి తోపులాట అయినట్టుంది. అవును, అది నిజంగా జనం వస్తే అలా ఉంటారు. ఇదంతా ఫేక్. బలవంతంగా తీసుకొచ్చి 34 అసెంబ్లీలకి కోటాలేసి, వాలంటీర్లు రాకపోతే అది కట్ చేస్తాం, ఇది కట్ చేస్తామని చెప్పి ఇన్ని చేస్తే ఏదో అక్కడికి ఆయన ఒక పాండవులట ఏదో కురుక్షేత్రం అంటే బాగా నేర్చుకున్నాడు. కురుక్షేత్రం గురించి బాగా చెప్పారు. బైబిల్ మాట అంటే పెద్ద బాగోదని చెప్పి ఆయన కురుక్షేత్రం మాటలో నేను అభిమన్యుడు కాదు వీడు అర్జునుడు అనేది పాట కూడా ఉంది, అది విన్నట్టున్నాడు. వచ్చే ముందు ఎవరో చెప్పుంటారు. అభిమన్యుడు ఎవరో తెలుసని కూడా నేను అనుకోను జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే హిందూ పురాణాలు వాటి మీద పెద్దగా అవగాహన లేదన్నదే నా అభిప్రాయం. బట్ ఆయన అభిమన్యుడిని కాదు, ఆయన అర్జునుడు అని చెప్పి ఆయన చెప్పాడు. ఓకే, కృష్ణుడు ఎవడంటేనంట అక్కడికి వచ్చిన ప్రజలందరూ కృష్ణులంట, అర్జునుడు అయితే ఒకడేనంట. మీరంతా నన్ను నడిపిస్తే నేను యుద్ధం చేస్తానన్నారు. అందరూ కృష్ణులాగా నడిపిస్తే ఈయన ఒక్కడే యుద్ధం చేస్తానంట. ఏం పర్లేదు, అక్కడ అందరూ కృష్ణులే ఉన్నారు అవతల పక్కన.